లిటరల్లీ ఒక గేమ్ చేంజింగ్ ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్ చెప్పబోతున్నా. ఖతర్నాక్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరు క్యాప్టెన్ అయ్యారు, ఎవరు క్యాప్టెన్ కాలేకపోయారు, ఎవరికి హైప్ రాబోతుంది, ఎవరు లో అవ్వబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. ఫస్ట్ లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయి. అండ్ ఈ టాస్క్ గురించి అండ్ నాకు వచ్చిన అప్డేట్ని చూసిన తర్వాత ఏమంటారు, వైజాగ్ వాళ్ళు అయితే బుర్రపాడు అంటారు. ఆ టైప్లో మొత్తం ఆగమాగం ఉన్నది అప్డేటు. అయితే టాస్క్ ఏంటిదంటే ట్రైన్ టాస్క్. మీరు ఆల్రెడీ ప్రోమో చూసుండొచ్చు. నేను దాన్ని మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా, ఒకసారి చూడుర్రి. ఒకవేళ ప్రోమో రాత్రి రిలీజ్ అయిన ప్రోమో చూడకపోతే చూసేయండి. సో ఆ ప్రోమో ప్రకారంగా ఏంటంటే ట్రైన్ టాస్క్. అది మనకు ప్రతి సంవత్సరం పెట్టినట్టుగా ఒక వెహికల్ పెడతారు. ఆ వెహికల్కి డ్రైవర్గా పోయి, లేదంటే అక్కడ ఒక హార్న్ ఉంటుంది, ఆ హార్న్ని కొడితే మనం అక్కడ ఉన్న క్యాప్టెన్సీ కంటెండర్స్ నుంచి క్యాప్టెన్గా పోటీదారుల నుంచి ఒకరు తీసేసే అవకాశం వస్తుంది. అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి టాస్కే. కానీ ఈసారి బిగ్ బాస్ మామ కొంచెం క్రేజీగా ఆలోచించిండు. డబల్ డోస్ కదా, అందుకే డబల్ ట్రైన్స్ పెట్టిండు, డబల్ ఇంజన్స్ పెట్టిండు. ఇటొక ఇంజన్ పెట్టిండు. పుష్ పుల్ అన్నట్టు, ఇది పుష్ పుల్ ట్రైన్ తెలుసు కదా, పుష్ పుల్ ట్రైన్ ఆ టైప్లో పెట్టిండు. ఇటు ఒక డ్రైవర్ ఎక్కచ్చు, ఇటు ఒక డ్రైవర్ ఎక్కచ్చు. అయితే ఏ డ్రైవర్ ఎక్కిన ట్రైన్లోకి నువ్వు ఎక్కుతావు అనేది నీ ఇంట్రెస్ట్. అక్కడ ఉన్న పోటీదారులు ఎవరెవరు? మనకున్న పోటీదారులు వచ్చేసి సుమన్ శెట్టి అన్న, దివ్య నిఖిత, భరణి అన్న, తనుజ, ఇమాన్యుల్, రీతు చౌదరి, వీళ్ళందరూ ఉన్నారు. ఇందులో ఒక రౌండ్లో మనకి ఇప్పుడు ప్రోమోలో చూపించిన దాంట్లో ఒక రౌండ్లో రాము ఒక బోగిలోకి రాము ఒక బోగిలో డ్రైవర్గా ఎక్కిండు ఒక ఇంజన్లోకి. ఇంకో దానిలోకి ఎవరెక్కాలనేది అంత పోటీ జరుగుతుంది, ఫుల్ ఫైట్ జరుగుతుంది. రాము ఎక్కిన దాంట్లోకి ఎవరెక్కాలి అనేది ఉంటుంది కదా, అక్కడ భరణి అన్న తప్ప ఇంకెవరు లేరు. ఎవడు పట్టించుకుంటలేడు రాము బోగిలకి. రాము బోగిలకి అసలు ఎవరు ఎక్కుతలేరు. అయితే ఎవరి బోగిలోకి ఎక్కాలనేది మీ ఇష్టం. అయితే అందరికందరూ ఇటు సైడ్ వచ్చారు. అక్కడ నిఖిల్ని పంపిద్దామని చెప్పి రీతు ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్లో అంటే మనకు జగ్ అని చూపించేసారు కదా ఆ ప్రోమోలో, అందులో కొంత సాయికి కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపించింది రీతు. అయితే కర్మ ఈజ్ బూమరాంగ్. మనకు ప్రోమోలో చూపించిన దాన్ని బట్టి చెప్తున్నా, కర్మ ఈజ్ బూమరాంగ్ అని ఎందుకంటున్నా అంటే, రావణ జై 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 శత్రుశేషణ అని 10 తలల రావణాసురుని మనకు సాయి లోపల చూపించారు. ఎందుకు చూపించారు? రీతు చౌదరి సీక్రెట్ టాస్క్ చేసి ఎవరిని టాస్క్ నుంచి తీసేసింది. ఆ టాస్క్ ఎవరు ఆడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరు ఆడితే కొంచెం ముందుకు వచ్చే అవకాశం అని ఉంటుంది. అంటే ఖచ్చితంగా దివ్య నిఖిత, సుమన్ శెట్టి ఆడితే ముందుకు పోలేరు. అందులో ఆ టాస్క్లో సాయి అండ్ దివ్య ఆడితే కొంచెం బెటర్గా ఉంటుంది అండ్ పర్ఫామ్ చేయడానికి ఆయనకు అవకాశం వస్తలేదని చెప్పి తన్నాడుతాడు. ఈ మధ్యకాలంలో కొంచెం కసిగా ప్రయత్నం చేస్తాడు. కొంచెం కింద మీద ఆడ ఈడ ఏదో ఒకటి చేస్తాడు. మాత్రం అక్కడి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఏదో ఒకటి చేయడానికి కంటెంట్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు ఓటింగ్లో చూస్తే లీస్ట్లో ఉన్నాడు మనిషి. అట్లాంటిది ఇలాంటి పీక్స్ టైంలో తను పర్ఫామ్ చేద్దాం అనుకునే టైంకి తనని ఆటలోంచి తీసేసింది రీతు చౌదరి. రీతు చెప్పకపోయినా అయిపోయేది, కానీ ఎపిసోడ్ ఎండింగ్లో అండ్ లైవ్లో సాయిని తీసేసింది నేనే అని చెప్పి చాలా గర్వంగా చాలా కాలర్ ఎగిరే చెప్పేసింది రీతు. అయితే మనోడికి మనసులో ఉంటుంది కదా, నువ్వు ఎంత మాట్లాడినా, తర్వాత ప్లీజ్ చేసినా, సారీ చెప్పినా, అపాలజీ చేసినా, తర్వాత మంచి ఫ్రెండ్లీగా మాట్లాడినా కానీ ఏముండదు, కోపం వస్తుంది కదా. ఆ మనిషికి కోపం ఉంది లోపల. పేండు శ్రావణ శత్రు చేసిన జిగ్ అని తలకాయలు రాక్షసుని చూపించారు. కడిగేస్తే రీతు చౌదరిని, రీతు నన్ను కాదు ఇట్ట అని అంటుంది. అయినా కానీ పట్టించుకోలేదు. రీతు చౌదరిని తీసేస్తున్నారు క్యాప్టెన్సీ రేస్ నుంచి అని చెప్పి సింపుల్గా తీసేసిండు. ఇది మనకు ప్రోమోలో చూపించింది. అయితే రీతుని టాస్క్ నుంచి తీసేసిరా. లాస్ట్ రౌండ్ దాకా రీతు ఎట్లొచ్చింది, అసలు ఏం జరిగింది, దానికంటే ముందేం జరిగింది, లాస్ట్ రౌండ్ దాకా వచ్చిందా లేదా, మనకు బయట ఉన్న అప్డేట్స్ అన్నీ నిజమా కాదా అని మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, రీతు చౌదరి లాస్ట్ దాకా రాలేదు, లాస్ట్ 3లో ఉంది. లాస్ట్ 3లో ఉన్నప్పుడు రీతు చౌదరిని సాయి తీసేసిండు. సో దానికంటే ముందు జరిగిన ప్రాసెస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో భరణి అన్నది తీసేసారు. భరణి అన్న ఫస్ట్ రౌండ్లో అవుట్, ఎలిమినేటెడ్. ఎందుకనేం లేదు, తీసేసారు అంతే. ఎవరు తీసేసారు అనేది నాకు అప్డేట్ రాలేదు, కానీ ఫస్ట్ రౌండ్లో భరణి అన్న అవుట్, సెకండ్ రౌండ్లో దివ్య నిఖిత అవుట్. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ కారో వాళ్ళందరూ ట్రైన్ ఎక్కడానికి, ట్రైన్లో డ్రైవర్ సీట్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. డ్రైవర్ సీట్లో సంపాదించుకున్న తర్వాత ఆ ట్రైన్ ఎక్కాలన్నా వద్దా, ఎవరు ట్రైన్ ఎక్కాలనేది కంటెండర్స్ ఇష్టం. ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఇష్టం. అందరూ ఎక్కిన తర్వాత అందులో ఎవరిని దింపేయాలి అనేది వీళ్ళు ఇష్టం. అట్లా టోటల్గా సినారియో అయితే అర్థమైంది కదా, రైట్. భరణి అన్న కొంచెం అన్యాయం జరిగినట్టు. దివ్య నిఖిత ఆల్రెడీ క్యాప్టెన్ కాబట్టి తీసేసారు, సుమన్ ఆల్రెడీ క్యాప్టెన్ అయింది కాబట్టి తీసేసారు. సో వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురే తనుజ, రీతు, ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇందులో తనుజ, రీతు వీళ్ళిద్దరూ క్యాప్టెన్స్ కాలేదు. అదే ఇమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీని తర్వాత విభత్సమైన గొడవలు, పెద్ద పెద్ద పంచాయతీలు, పెద్ద పెద్ద యుద్ధాలు జరగబోతున్నాయి. యాక్చువల్లీ ఇది గురువారం నాడు జరిగి ఉంటే కనుక, గురువారం నాడు కనుక ఈ టాస్క్ జరిగింటే శుక్రవారం నాడు మనకు మస్తు కంటెంట్ ఉండేది. అనవసరంగా ఈ శుక్రవారం నాడు జరిగింది. శనివారం నాడు మనకి పెద్ద కంటెంట్ చూపించారు. అది బిస్కెట్ అయితే మళ్ళీ సోమవారం దాకా పోతుంది. ఇంతలో ఈ పంచాయతీలన్నీ చల్లబడతాయి. అసలు ఇదే కనుక గురువారం జరిగి ఉంటే మనకి శుక్రవారం అంటే ఈరోజు రచ్చ ఉండేది. లైవ్ అంతా ఖతర్నాకుండేది, లైవ్ సూపర్ ఉండేది, లైవ్ అంతా పోయింది. సో ఏం జరిగిందో చెప్తా. ఊరిత్తన్నా అబ్బా, నువ్వు ఊరిచ్చలేక ఉందంట, సారీ. అయితే ఈ నెక్స్ట్ రౌండ్లో
తనుజ, రీతు, ఇమాన్యుయల్. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి సాయి వస్తాడు. సాయి వచ్చి రీతుని తీసేస్తాడు. నెక్స్ట్ ఆ తర్వాత రౌండ్లో లాస్ట్ ఫైనల్ రౌండ్ ఇది. ఫైనల్ రౌండ్కి ఉన్నది ఇద్దరు, తనుజ అండ్ ఇమాన్యుయల్. ఇక్కడ ట్రైన్ ఎక్కింది దివ్యనిఖిత. యా చెప్పండి, దివ్యనిఖిత ఎక్కిందంటే ఏం జరుగుద్ది నెక్స్ట్? దివ్యనిఖిత ఎక్కింది. ఇది పగ ఇప్పటిది కాదు, పగ రగిలిన ఫైర్. ఈ పగ ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి వస్తుంది. మొన్న నామినేషన్లో ఎవరిని నామినేట్ చేసింది? హౌస్లోంచి వెళ్ళిపోవాలని తనుజాని నామినేట్ చేసింది. అసలు ఏ విధంగా అయినా తనుజ అంటే ఈమెకి నచ్చదు. తనుజాతో డైరెక్ట్గా పోటీ పెట్టుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు. అండ్ తనుజ దగ్గరికి టక్కున క్లోజ్ అయిపోయి, తనుజ ఎంతటి వీరుడైనా శూరుడైనా టక్కున తనుజ క్లోజ్ అయిపోతాడు. ఎంత టఫ్ కంటెస్టెంట్ అయినా తనుజతో ఫ్రెండ్ అయిపోతాడు, తనుజతో ఉంటాడు. తనుజ అలా మ్యానిపులేట్ చేస్తే దగ్గర పెట్టుకుంటే అట్లా ఉంటుంది. తనుజ దగ్గర ఉన్న స్కిల్ అది. అంతటి కెపాసిటీ ఉన్న పర్సన్కి ఆపోజిట్గా నిలబడే పర్సనే లేరు. కానీ ఆ భరణి అన్న బాండింగ్ వల్ల ఈమె ఆపోజిట్ పర్సన్గా నిలబడ్డది. అండ్ ఇంకోటి ఇక్కడ ఉన్న ఈమెకున్న మైనస్ ఏంటంటే ఆ బాండింగ్ చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అంటే అది ఒక రకమైన బాండింగ్, అది ఒక రకమైన యజమాయిషి ఒక రకంగా కనబడుతుంది. దానివల్ల కొంత నెగిటివిటీ ఉంది. కానీ భరణి అన్న సెంట్రిక్గా ఇటు ఇద్దరు వ్యక్తులు తనుజ అండ్ దివ్య మధ్యలో, ఇద్దరి మధ్యలో పచ్చగడ్డిని కూడా నానబెట్టి దాన్ని తీసుకుపోయి డీప్ ఫ్రీజ్ చేసి గడ్డగట్టిన తర్వాత తీసుకొచ్చి మధ్యలో పెట్టాం కానీ భగ్గుమని పట్టుకుంటుంది. ఆ రేంజ్లో వీళ్ళిద్దరి మధ్యలో లోపల పగరగిలిన ఫైర్ ఉందన్నట్టు. ఆ ఫైర్ అట్నే కంటిన్యూ అవుతుంది. సో దివ్యనిఖిత లాస్ట్ రౌండ్లో తనుజాని ట్రైన్ దింపేసి క్యాప్టెన్సీ రేస్ నుంచి అవతలకు పంపించి ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేసింది. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి దివ్యనిఖిత వర్సెస్ తనుజ, రెండవది ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ. రామచంద్ర ప్రభు, ఈ సీజన్ మొత్తం నువ్వు నామినేషన్ రాకుండా ముందుకు పోతావా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అయ్యా ఏందయ్యా నువ్వు రావా ఇక నామినేషన్లకి? రావా నువ్వు అసలు? ఏంది ఇప్పటికి ఎన్ని వారాలు, ఎన్ని వారాలు? సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క వారం వచ్చిన నామినేషన్లకి, 9 వారాలు నామినేషన్లు లేకుండా వచ్చి 11వ వారం నామినేషన్లకు వస్తే ఏం ఉపయోగం? తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే నాకు తెలిసి టోటల్ ఇండియాలో జరుగుతున్న బిగ్ బాస్ చరిత్రలోనే ఇన్ని వారాలు నామినేషన్లో లేకుండా సర్వైవ్ అవుతూ వస్తున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది ఇమాన్యుయలే అవుతాడు. టోటల్గా సీజన్ స్టార్ట్ అయ్యి ఇన్ని 10 వారాలు అవుతుంటే ఇప్పటి వరకు ఒక్కసారి నామినేషన్లోకి వచ్చిండు. అది కూడా అది మన మాస్క్ మ్యాన్ అన్న పుణ్యమా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నామినేషన్లోనే లేడు. కంటిన్యూగా నామినేషన్లో లేకుండా ఉన్నాడు. అది సందీప్ మాస్టర్ ఆల్రెడీ నా రికార్డుని క్రాస్ చేసి ఇమాన్యుయల్ అని పోయిన వీకో పెట్టిండు. ఇప్పుడు చూస్తే ఆయన రికార్డుకి డబుల్ రికార్డ్ చేసేటట్టున్నాడు. టోటల్ సీజన్ అంతా కూడా నామినేషన్లు లేకుండా ముందుకు పోయేటట్టున్నాడు. అది ఆల్రెడీ ఈ వారం నామినేషన్ లేడు. అఫ్కోర్స్ చాలా వారాల నుంచి నామినేషన్ లేడు. నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ మళ్ళీ నామినేషన్లో ఉంటాడు. ఆ తర్వాత ఒక వారం గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్. ఒకవేళ ఆ టైంలో నామినేషన్లోకి వచ్చినా కానీ ఇన్ని వారాల నుంచి అలవాటు పడ్డ పానం కళ్యాణ్కో, తనుజాకో, డిమాన్కో, రీతుకో వీళ్ళకి ఓటేస్తున్న పానాలు సడన్గా వచ్చి ఇమాన్యుయల్కి ఓటేయాలంటే వేస్తే అలవాటు పడి ఫ్యానిజం ఓటేయడం అలవాటు అయిపోద్ది కదా. ఇది ప్లస్సా మైనసా అంటే ఖచ్చితంగా మైనసే. ఇందులో ఒక చిన్న ప్లస్ ఎత్తుక్కుంటే ఉన్నదేంటి తెలుసా? ఈ వారం అంతా ఆయన తనుజ సరెండర్లో ఉన్నాడు. తనుజాని అంత బలంగా నామినేట్ చేసిన తర్వాత ఎస్ తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అని చెప్పి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మంచి రెబల్ లెక్క తయారై కూర్చుంటే సడన్గా పొద్దుకి మిడ్ నైట్ ముచ్చట్లకు వచ్చేసరికి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నువ్వు అంటే నాకు పానం, నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్, నువ్వు మా అమ్మ కంటే ఎక్కువ, ఇక్కడ 100 మంది 1000 మంది వచ్చినా కానీ నువ్వే ఫస్ట్ అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు తోక పట్టుకొని తిరుగుతా అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్లు చచ్చిపోయినాయి. ఇప్పుడు సడన్గా నామినేషన్కి వచ్చిన పెద్ద పెంటే. కానీ ఈ వీక్ కూడా మళ్ళీ బచాయించింది కాబట్టి ఇది ఒక ప్లస్. అంటే మైనస్లో ఎత్తుకోవాల్సిన ప్లస్ ఇది ఒకటే, అంతకుమించి ఇంకేం లేదు. ఇది గ్రేట్ అని చెప్పాలనా, ఈయనకి జరుగుతున్న నష్టం అని చెప్పాలనా? దారుణం అబ్బా. కానీ రైవలరీ లేకుండా ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా చాలా బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే ఇతను చాలా సేఫ్ గేమర్ అన్న పేరు వచ్చేసింది. పైకి వెళ్ళి మొన్న జరిగిన నామినేషన్లో గట్టి పాయింట్స్ పెట్టి చాలా అద్భుతంగా చేసిన తర్వాత మళ్ళీ సేఫ్ గేమ్లోకి వెళ్ళిపోయింది అనిపించింది. అండ్ నిన్న చూస్తే కన్నింగ్ గేమ్ అనిపించింది. తనుజతో కలిసి కన్నింగ్ గేమ్ ఆడిండు. గౌరవ్ విషయంలో కావచ్చు, ఆ టోటల్ గేమ్లలో కూడా కావచ్చు, ఆరెంజ్ టీం అంతా కూడా కావాలని ప్లాన్ చేసి తొక్కేసే ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా నాకు చాలా కన్నింగ్గా అనిపించినాయి. సో జనాలు కూడా అట్నే అనిపిస్తాయి కదా. సో ఇదంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ వారం నామినేషన్లోకి రాకపోవడం ఉత్తమం అయింది అనుకుంటున్నా. కానీ ఇట్నే ఉంటే కష్టం అబ్బా. విన్నర్ రేస్ కాదు కదా, టాప్ 5 రేస్లో నుంచి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా డేంజరస్. ఏమో ఫ్యాన్స్ అప్పటిదాకా పట్టుకొని గుండెలకు హత్తుకొని ఉన్నారు కాబట్టి అట్నే ఎత్తుకొని ముందటి తీసుకుపోతారని అనుకుంటున్నా. ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా కానీ చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇమాన్యుయల్ అని చెప్పాలనిపించింది నాకు ఎందుకు. రైట్, రెండోది దివ్య వర్సెస్ తనుజ. ఇది ఎంత రేంజ్లో జరగబోతుందంటే మనకి ఈజీగా కట్ చేస్తారు, తీసేస్తారు టాపిక్ అంతా. నాకు తెలుసు చాలా పర్సనల్ లెవెల్లో ఒకరికొకరు మాట్లాడుకునే సిచ్యువేషన్ దాకా కూడా పోయిందని ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్
ఈ బాండ్స్ గురించి కూడా చాలా చాలా గట్టి మాటలు, చాలా గట్టి పంచాయతీలు జరిగినాయంట. సో ఇది ఇది చెప్పడానికి లేదు. టెలికాస్ట్ అయితే నేను చెప్తానబ్బా. కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకరికొకరు పర్సనల్గా గట్టిగానే వేయరు. చాలా పగబట్టి చేసినట్టుగా అనిపించింది. అండ్ దివ్య చేసింది రైటా రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగే. ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యిండు, ఆల్రెడీ తన క్యాప్టెన్సీ చూసినాం. కానీ తనుజ క్యాప్టెన్సీ బాగుంటుంది అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. తనుజ క్యాప్టెన్సీ బాగుంటుంది, ఆమెకు చాలా డిమాండింగ్గా ఉంటుంది, కమాండింగ్ ఉంటుంది, రూడ్గా ఉంటుంది. అండ్ ఈమెకి ఇంకొకటి ఏంటంటే తనుజకి ఆల్రెడీ ఈమె విన్నర్ అని, ఆల్రెడీ ఈమెకి అందరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారని, బిగ్ బాస్ టీం కూడా బాగా సపోర్ట్ చేస్తుందన్న విషయం తెలుసు. కాబట్టి ఆమెకి ఒక రకమైన పవరు, ఒక పొగరు అదంతా కలిసి వచ్చింది. అందుకే కొంచెం రూడ్గా కూడా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు గౌరవ్తో కావచ్చు, ఇంకా చాలామందితో, రాముతో కావచ్చు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఆమెకి అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ బలం వచ్చింది. అండ్ ఇదే రకంగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు తనుజ దివ్య గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, బాండింగ్స్ గురించి పెట్టిన పేర్లు కావచ్చు, అవన్నీ కూడా ఎడిట్లో పోతాయి, ఉండయి. అవి ఏం పెట్టిరు ఏందనేది మనం ఏం చెప్పడానికి లేదు. ఎందుకంటే అవి టెలికాస్ట్ చేస్తే మాట్లాడుకోవడానికి ఉంటుంది. రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే దివ్య ఒక పెద్ద బ్లండర్ చేసింది. అందరూ కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వ్యక్తికి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ ఈ వారం అంతా కూడా తన క్యాప్టెన్సీ గురించి ఎట్లా పాకులాడిందో చూసినాం. పోయిన వారం కూడా క్యాప్టెన్సీ లాస్ట్ దాకా వచ్చిపోయింది. ఇప్పుడు తనుజాని విన్నర్ చేసేదాకా నేను ఇడిచిపెట్టా అని చెప్పి దివ్యనికిత కూర్చున్నట్టే. ఇప్పుడు దివ్యనికిత పుణ్యమా అని చెప్పి తనుజాని ఆల్రెడీ విన్నర్ అని తెలుసు, కానీ ఇంకా డ్యామ్ ష్యూర్గా అంటే ఎవరైతే తనుజాని అభిమానిస్తారో వాళ్ళందరికీ ట్రిగ్గర్ చేసే పాయింట్ ఇది. అరే ఎంత కష్టపడితే లాస్ట్ దాకా వస్తే, ప్రతిసారి లాస్ట్ దాకా వస్తే పోతుంది అంటే, ఏ సీజన్లో అయినా ఒకరు క్యాప్టెన్సీ రేస్లో లాస్ట్ దాకా వచ్చి పోతుంటే, ప్రతిసారి లాస్ట్ దాకా వచ్చి పోతుంటే వాళ్ళకి చాలా వెయిటేజ్ వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ కూడా అవుతారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు క్యాప్టెన్ అవుతారా అని ఎదురు చూస్తే వాళ్ళ ఆడియన్స్కి, వాళ్ళ ఫ్యాన్స్కి ఒక బూస్ట్ ఇచ్చినట్టు. అయ్యా మళ్ళీ రాలేదురా దివ్యనికిత, నువ్వు రా నామినేషన్లకు నిన్ను ఏకి పారేస్తాను, తీసి పారేస్తావు అన్నంత కోపం వస్తుంది. సో ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా దివ్యనికిత వల్ల తనుజాకి ప్లస్ అవుతుంది. బిగ్ బాస్ ఇంత స్కెచ్ చేసిండు. ఖచ్చితంగా కొంతమందికి అంటే రీతుకో లేదంటే తనుజకో క్యాప్టెన్సీ రావాలన్నట్టుగా కొంచెం అటు ఇటు పావులు కదిపిండు. కానీ నిజంగా తనుజ క్యాప్టెన్ అయితే తనుజ క్యాప్టెన్ అయితే తనుజకి నెగిటివ్. అదే తనుజ క్యాప్టెన్ కాకుండా ఎవరైనా ఆపితే వాళ్ళకి నెగిటివ్, తనుజకు బీభత్సమైన పాజిటివ్. ఆ పాజిటివిటీని దివ్య చేతులారా తీసుకుపోయి తనుజ చేతిలో పెట్టింది. అండ్ తనుజ ఫ్యాన్స్కి ఒక రకమైన బాధాకరమైన ఒక ఫైర్. ఆ ఫైర్ వల్ల ఏంటంటే తనుజకి బూస్టింగ్ ఎక్కువ వస్తుంది. ఇది మ్యాటర్ జరగబోతుంది. ఓవరాల్గా ఇమాన్యుల్కి భారీ నష్టము, తనుజకి భారీ పాజిటివ్. అంటే క్యాప్టెన్సీ రాదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్లో ఒక ఊపు, ఒక ఫైరు వస్తుంది. దానివల్ల తనుజని విన్నర్ చేసి తీరుతాం మేము అని చెప్పి వాళ్ళు పగ రగిలిన ఫైరు అని పట్టుకొని ఓటు వేద్దామని చెప్పి తిరుగుతూ ఉంటారు అన్నట్టు. లైక్ దట్. తనుజని తొక్కుతున్నా అని చెప్పి ఆనందపడ్డ దివ్యకి తొక్క ఏం మిగలది. ఎట్లాగూ డిసైడెడ్ రా అంటే ఇంకా ఆజ్యం పోసుడు, ఎందుకంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనం ఏంది మంటలలో పెట్రోల్ చల్లినట్టు ఉండదు ముచ్చట. అది మ్యాటర్. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అని అనుకుంటున్నా. అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. అట్నే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.